పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వాలని అంటే కూడా ఈరోజు స్పష్టంగా జరిగిన అభివృద్ధిని బేరీ చేసుకోండి. ఇలా చరిత్రలో నిలిచిపోయే విధంగా కార్యక్రమాలను కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇచ్చిన చరిత్ర లేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపుగా 4.5 లక్షల ఇళ్లను ఈ రాష్ట్రంలో కట్టడానికి సిద్ధమై బ్రహ్మాండంగా గ్రామాలలో పేదలందరి ముఖంలో కూడా ఆనందం వచ్చే విధంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతున్నది. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పీరియడ్లో ఆర్థిక విధ్వంసానికి పాల్పడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాం. అటు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రజలందరికీ పేదలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలని ముందుకు వస్తున్నాం. ఈరోజు దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రతి రైతుకు కూడా 2 లక్షల రుణమాఫీ అందించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కింది. 9 రోజులలో 9,000 కోట్లు రైతు భరోసా వేసి ఈ ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాతి అని నిరూపించుకున్న ప్రభుత్వం. 2 సంవత్సరాల కాలంలో రైతుల కోసం 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించిన ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు సన్న బియ్యానికి సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తూ ఒక రైతు ఒక కింటాను కనుక పండిస్తే 15,000 రూపాయలకు పైగా రైతు భరోసా, దాదాపుగా ఒక 15,000 రూపాయలు పైగా ఈ రైతు బోనస్ అంటే ఎక్స్ట్రాగా 25 నుంచి 30,000 రూపాయలు రైతుకు బెనిఫిట్ అయ్యే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది.